హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పోహా మిక్చర్ అదేనండి అటుకుల మిక్చర్ను చాలా ఈజీగా టేస్టీగా తయారు చేసుకుందాం. బయట షాప్లో పేపర్ అటుకులని దొరుకుతాయి. ఈ అటుకులను ముందుగా మనం జల్లెట్లో వేసుకొని జల్లించుకోవాలి. చిన్న విరిగిపోయిన అటుకుల ముక్కలు అన్నీ జల్లెట్లో నుండి కింద పడిపోతాయి. తర్వాత స్టవ్ పైన ఓ ప్యాన్ పెట్టుకొని మంటను మీడియం సైజులో పెట్టుకొని అటుకులను కొంచెం సేపు మీదికి కలుపుకుంటూ వేగనియాలి. ఇలా వేగడం వల్ల అటుకులు మొత్తం నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత క్రంచీగా తయారవుతాయి. ఈ అటుకులు వేగిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకొని ఇలా పల్లీలను ఆయిల్లో వేసుకొని మంటను సిమ్లో పెట్టుకొని పల్లీలను వేగనిచ్చిన తర్వాత పల్లీలు తీసేయాలి. అదేవిధంగా కొన్ని కార్న్ ఫ్లేక్స్ మిక్సర్ని తీసుకొని ఆయిల్లో వేసి అవి కూడా వేగిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కి ఉంది కదా, ఇందులో పోపు దినుసులు వేసుకొని కొంచెం సేపు చిటపటలాడించాలి. తర్వాత 2-3 పచ్చిమిర్చీలు చిన్నగా కట్ చేసుకొని ఈ ఆయిల్లో వేసుకోవాలి. అలాగే ఓ 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా నలిపేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు సరిపడినంత పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో అన్నీ వేసుకున్నాం కదా, ఓసారి మొత్తం కలిపేసుకుందాం. ఇప్పుడు ఇందులో ఓ 2-3 కరివేపాకు రెబ్బలు అలాగే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తగినంత సాల్ట్ను వేసుకొని మొత్తంగా మరోసారి కలుపుకుందాం. మనకు ఇష్టం అనిపిస్తే ఓ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత మనము వేయించుకొని పక్కన పెట్టుకున్న అటుకులు తీసుకొని కొద్దిగా వేసుకొని మొత్తంగా కలుపుకుందాము. ఇలా మంటను సిమ్లో పెట్టుకొని ఓ 2-3 నిమిషాలు మొత్తంగా కలుపుకుంటే అటుకుల మిక్చర్ తయారైనట్టే. అంతేనండి, చాలా సింపుల్ అండ్ టేస్టీ అయిన రెసిపీని మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. సాయంత్రం వేళ అలాగే ఏదైనా తినాలనిపించినప్పుడు ఈ రెసిపీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.